కేసీఆర్ రేవంత్ అనే యాంగిల్లోనే చర్చలు ఉంటూ ఉంటాయి అన్నది ఆలోచన అక్కడే ఉంటుంది. కాదు కేసీఆర్ గారు ఇంకా కోలుకోలేదంటే ఓటమి నుంచి కోలుకోలేదు, లేకపోతే ఆయన రాజకీయంగా బాగా దెబ్బతిన్నాడు కాబట్టి కేసీఆర్ కాకపోతే రేవంత్ రెడ్డి ఈ చర్చే నడుస్తూ ఉంది. కానీ థర్డ్ ఆల్టర్నేటివ్ లేదు, అది రేవంత్ రెడ్డికి కలిసి వచ్చే అంశం అనేది కూడా చెప్తూ ఉంటారు. బహుశా అది మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడే మాటేనేమో అది. ఐ డోంట్ నో, అయ్యుండొచ్చు. అయితే ఒక్క విషయం, ఇంతకుముందు మహేష్ గారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో బీజేపీ పరిస్థితి అసలు వాళ్ళకి మాట్లాడే పరిస్థితి లేదు, తెలంగాణలో వాళ్ళ ఇదేమీ లేదు, బలమే లేదు అని అన్నారు కదా. నేను ఒక్కటే, వచ్చే ఎన్నికలకు ఇంకా 3 సంవత్సరాలు ఉంది, కానీ ఒకటే ఒక విషయం అడుగుతాను మహేష్ గారికి. మరి హుజురాబాద్ ఎన్నికలు అయ్యాయి, ఇట్లాగే బైపోల్ మీకు డిపాజిట్ రాలేదు. మునుగోడు ఎన్నికలు అయ్యాయి, లాస్ట్ ఎన్నిక అది బిఫోర్ ది జనరల్ ఎలక్షన్స్, మీకు డిపాజిట్ రాలేదు. రైట్, ఆ రోజు నేను మునుగోడులో నిజంగానే నేను సీరియస్గా చెప్తున్నాను, ఏదో క్యాంపెయిన్ కోసం అని చెప్పి వెళ్తే రేవంత్ రెడ్డి గారి కారు, దాని ఎదురుగా ఇంకో నల్ల కారు, ఈ 3 అంతే, అట్లా తిరుగుతూ ఉన్నారు, జనాలు కూడా లేరు చుట్టూ. అది పరిస్థితి అండి. సో మునుగోడు అయిపోయిన తర్వాత నవంబర్లో ఇప్పుడు అక్కడ ఈటల రాజేందర్ గారు, హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గారు, మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు లేకుంటే బీజేపీ ఓట్లు ఎక్కడి 1600 ఓట్లు వచ్చినాయి హుజురాబాద్ లో. 2019 ఎన్నికల్లో 1600 ఓట్లు వచ్చినాయి బీజేపీ. ఆపోజిషన్ మీతో లేకుండా జూబ్లీహిల్స్ మీరు గెలవలేదు కదా, అంతకుముందు జనరల్ ఎలక్షన్ అయింది కదా, అసలు హైదరాబాద్ లోనే రాలేదు కదా. ఆ రోజు ఎంఐఎం బీఆర్ఎస్ తో ఉంది, మీకు ఎక్కడొచ్చింది, ఏమొచ్చింది హైదరాబాద్ లో, ఏం చేయగలిగారు? నేను ఒక్కటే గుర్తు చేస్తా మీకు, మాకు అప్పుడు ఇబ్బందులు వచ్చిండొచ్చు, కానీ మేము అప్పటికే ప్రధాన ప్రతిపక్ష నాయక పాత్రలోనే ఉన్నాము, మీరు ఆ పాత్రలో ఏనాడు లేరు. అప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయండి? 4 సీట్ల అప్పుడు అసెంబ్లీలో. అదే మీ ఆశీర్వాదంతో 12 మందిని ఎత్తుకుపోయినాక 4 ఎన్నో గెలిచారు. మోడీ గారి మద్దతు, అమిత్ షా గారి మద్దతుతో 12 మంది ఎమ్మెల్యేలను కొనుక్కపోయిన తర్వాత మరి అది కూడా చెప్పాల్సి వస్తుంది. అంతకుముందు బీఆర్ఎస్ వారు ఉన్నారు, మీ ఇద్దరి మధ్యలో అనవసరంగా టాపిక్ బీఆర్ఎస్ లోకి వెళ్తారు. మన టాపిక్ యొక్క సెంట్రల్ ఇది రేవంత్ రెడ్డి మీకు ఎంపీ క్యాండిడేట్స్ ఎక్స్పోర్టింగ్ కంపెనీ కదా, అది అవయవ దానం చేసి మిమ్మల్ని ఎంపీలు గెలిపిస్తారు. ఒక్క నిమిషం ప్లీజ్, మీరు అట్లా తప్పు డైవర్ట్ అవుతుంది అనవసరం. మీకే ఇది రేవంత్ రెడ్డి గారి వారికే నష్టం, ఈ రోజు ఉన్న సబ్జెక్ట్ లో వారికే నష్టం. అయితే నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు బైపోల్స్ ఇవి ఉన్నాయి కదా, ఈ రోజు పంచాయతీ ఎన్నికలు తీసుకోండి, ముఖ్యమంత్రి గారు చాలా గర్వంగా ఉన్నారు 66% అని చెప్పి. నేను నిజంగానే చెప్తున్నాను, పోయినసారి 68% సార్ మీకు రూరల్ అంటే హైదరాబాద్ తీసేస్తే 68% సీట్లలో వారు గెలిచారు కాంగ్రెస్ వారు. ఒక 26 ఏమో తీసేస్తే 68%లో గెలిచారు. ఇప్పుడు 66%లో వారి పంచాయతీ ఎన్నికలు గెలిచారు. ఇప్పుడు అది పాజిటివ్గా తీసుకోవచ్చు తప్పనిసరిగా, కానీ ప్రభుత్వంలో ఉన్న పార్టీ 66 గెలిచింది అని అంటే ఎమ్మెల్యే సమయంలో వచ్చిన శాతానికన్నా ఇప్పుడు ఫలితాలు తక్కువగా వచ్చినాయి అంటే ఇంకొకరు అది నష్టంగా కూడా చూడవచ్చు. బట్ 2 సమానంగా ఉన్నాయి, దాదాపు ఉన్నాయి, అదే మెయింటైన్ చేస్తున్నారని కూడా ఇంకొకరు చూడొచ్చు. సో కానీ మీరు అడిగిన ప్రశ్న బేసిక్గా కోర్ సార్. ఇప్పుడు నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతానని ఆయనే అంటున్నారు అని అంటే, అందులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటే ఎవరు మామూలుగా అది నార్మల్గా అనకపోతే ప్రాబ్లం. ఇప్పుడు పవర్లో ఉన్నవారు నెక్స్ట్ మేమే వస్తామని అనకపోతే అది ప్రాబ్లం అవుతుంది, కానీ అనడం అనేది ఆనవాయితీ. కానీ నేనే అధికారంలో ఉంటాను నెక్స్ట్ టైము అని ఎంత ధైర్యంగా ఎందుకు అనగలుగుతున్నారు అన్నది. అదే బేసికలీ మీరు కూడా అన్నారు, ఇది ఇక్కడ అసమ్మతిని కూడా కొంచెము దూరం పెట్టగలిగారు. నేను అదే అన్నాను, అసమ్మతిని కూడా కొంచెం దూరం పెట్టగలిగారు. ప్లస్ అనవసరంగా మీరు ఈ కుప్పిగంతులు వేస్తే మీకే నష్టమయ్యే పరిస్థితి కూడా ఉంది, నాకు అంత మంచి రిలేషన్షిప్ ఉంది హైకమాండ్తో అన్న ధీమాని కూడా ప్రదర్శించారు అని చెప్పారు. సో ఇప్పుడు బేసిక్గా ఏముంటుందండి, ఒక నేషనల్ రిలేషన్ ఇది పార్టీలో, అది ఎస్పెషల్లీ హైకమాండ్ ఒకే ఫ్యామిలీ ఉండే దాంట్లో ఆ ఫ్యామిలీ ఇప్పుడు నాకు బాగా క్లోజు, అది ఉన్నప్పుడే ఇట్లా మాట్లాడగలుగుతాం. ఇంకా మిగిలినవన్నీ అందరికీ తెలిసినవి, ఏమన్నా ఉండనివ్వండి, ప్రజాదరణ ఉండనివ్వండి, ఇంకోటి ఉండనివ్వండి. ఇక్కడ పాయింట్ అదేనండి, నేను పదే చెప్తున్నది కూడా అదే. ఆ ఫ్యామిలీ రేవంత్ రెడ్డి గారి కంటే రాజశేఖర రెడ్డి గారికి ఇంకా దగ్గర. అవును, బట్ హీ నెవర్ సెడ్ లైక్ దట్. అవును, అనలేదు, ఆయన ఎప్పుడు అనలేదు, కానీ ఈయన అంటున్నారు. అంటే ఈయనకి 2-3 రకాల ధీమాలు ఉన్నాయి అని అనుకోవాలా అనేది నా క్వశ్చన్.
నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది, అవునా కదా? మనం ఇప్పుడు మీరు ఎంత గ్రేట్ లీడర్ అయినా, మీరు ఎంత సేవ చేయగలిగినా, ఇంకొకటి చేయగలిగినా, వాళ్ళ నమ్మకం చూరగొన్నా, మీరు అధికారంలో రాష్ట్రంలో ఉండగా ముఖ్యమంత్రిగా నేను అధికారంలో ఉన్నాను, అసలు కేంద్రంలోనే అధికారంలో ఉన్నాను, దేశంలో అధికారంలో ఉన్నానండి. అప్పుడు మీరు ఎంత గొప్ప అచీవ్మెంట్స్ అయినా కానీ నాకు చిన్నగానే కనిపిస్తాయి, నేను పైన ఉన్నాను. ఈ రోజు కాంగ్రెస్కి అవసరం ఉంది, ముఖ్యమంత్రుల అవసరం ఉంది. ఆ సమయంలో రేవంత్ రెడ్డి గారు డెలివరీ చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ఎంత డెలివరీ చేసినా, అంటే కాంగ్రెస్ ఇమేజ్ కానండి, రిసోర్సెస్ అనండి, ఏమైనా ఆ రోజు కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కదా వారు ఉన్నది. ఈ రోజు కేంద్రంలో కాంగ్రెస్ పరిస్థితి కొంచెం దారుణంగా ఉన్నాయి. ఈ సమయంలో కొంచెం ఏందండి, ఎంత దారుణంగా ఉందో మీకు తెలుసు. 44 ఆ సమయంలో రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయగలుగుతున్నారు కాంగ్రెస్ ని. తప్పనిసరిగా ఒక విధంగా ఏమనిపిస్తుంది, అంతకుముందు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, అంటే ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇది ఎందుకో అంటే ఓకే, మీరు బీజేపీ నాయకులుగా మీరు ఈ ఆర్గ్యుమెంట్స్ బీఆర్ఎస్ లాగానే మీరు కూడా అంటూ ఉండొచ్చు, డబ్బులు మోస్తున్నాడు అది ఇదని. కానీ ఇంతకంటే వేల కోట్లు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఒకవేళ ఆ డబ్బులే కనుక ప్రామాణికమైతే డబ్బులు ఇచ్చే ప్రతి ఒక్కరు తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయరు కదా. అది చేయర్లేండి. అంటే నేను మస్తు మంది ఉన్నారు దేశంలో, అందులో మన పార్టీ వాడు కూడా అయ్యి ఉండాలి మస్తు కదా. మంది ఉన్నారు. నెలకు 500 కోట్లు ఇవ్వమంటే ఇచ్చేవాళ్ళు మస్తు మంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయలేరు కదా. సింపుల్ లాజిక్. అది నేనేమంటున్నానంటే, ఎవరో డబ్బులు ఇస్తే చేస్తారా అని అనట్లేదండి. మన పార్టీలో ఇప్పుడు మన అవసరాలకి, ఎస్పెషల్లీ మనం అధికారంలో లేనప్పుడు 2 రాష్ట్రాలు ఉన్నాయి, అటు కర్ణాటక, తెలంగాణ. కర్ణాటకలోనేమో ఆ సిద్ధరామయ్య గారిది, ఈ డికే శివకుమార్ గారిది ఆ ఫైట్ నడుస్తోంది. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పాలి. కర్ణాటకలో ఒకటి ఎన్ని రకాలుగా మాట్లాడినా శివకుమారి స్ట్రాంగర్ దాన్ సిద్ధరామయ్య బై ఆల్ మీన్స్. ఎగ్జాక్ట్లీ అండి. బై ఆల్ ఈ మీన్స్, రోజు మీరు శివకుమార్ గారు బై ఆల్ మీన్స్ కదా. అయినా కూడా ఎందుకు శివకుమార్ చేయడం లేదు? అయితే ఒక్క విషయం, ఇంతకు చేయడం లేదు, చేస్తున్నారో అది పోస్ట్ పోన్ అయిందో, ఇంకొక 4 రోజులు పడుతుందో అన్నట్లుగానే అనిపించట్లా. నాకైతే ఇంకా సెటిల్మెంట్ అయిందని అనిపించట్లా. అందుకనే ఇప్పుడు శివకుమార్ గారి మీద డిపెండెన్సీ పెంచుకుంటే కష్టం అవుతుంది. రేవంత్ రెడ్డి గారు అయితే మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు, సమర్థవంతంగా మనకు డెలివరీ చేస్తున్నారు. సో వై నాట్, అంటే ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందేమో. నేను అనేది పాలిటిషియనే కదా, నేషనల్ లో వీక్ ఆల్టర్నేటివ్ మల్ల యాదవ్ గారు